ఇది బిఎస్సిపిఎల్ కంపెనీ ఇక్కడ స్థాపించింది 87లో రన్నింగ్లోకి వచ్చింది క్వారీ. మాకు ఇప్పుడు ప్రజెంటుగా 13.665 ఒక మూడు లీజులు ఉన్నాయి మాకు. 13.665 ఒకటి, 9.357 ఒకటి, 5.623 గ్రావెల్ క్వారీ. ఈ మూడు ఉన్నాయి. టోటల్ ఎక్స్టెంట్ కొద్దిగా అటో ఇటో 30 హెక్టార్స్ మాకు ఉంది. మూడు లీజుకు సంబంధించిన కాపీలు ఇక్కడ ఉన్నాయి. సిఎఫ్ఈ, సిఎఫ్ఓ, వర్క్ ఆర్డరు అన్నీ ఉన్నాయి సార్, చూసుకోండి. 13.665 సార్ లీజ్ కాపీ. ఇది 9.357 సార్. ఇది 5.623. మూడు ప్రజెంట్ ఫోర్స్లో ఉన్నాయి లీజు. కానీ ఈ మూడు లీజులకి సిఎఫ్ఈ, సిఎఫ్ఓ అన్నీ ఉన్నాయి. మేము విత్ లైసెన్సులతో క్వారీ ఇన్లీగల్గా ఎక్కడా నడపడం లేదు. నడుపుతూ ఉంటే మొన్న గవర్నమెంట్ వచ్చినాక 100 జీవో ఒకటి పాస్ చేశారు. ఆ 100 జీవో ప్రకారము ఆ జీవోలో ఏముందో ఏమని ఇచ్చారు, క్వారీ అడ్జస్టింగ్ క్వారీ ఓనర్స్కి పక్కన గవర్నమెంట్ పక్కన ల్యాండ్ ఏదైనా అసైన్మెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళకి లీజుకి ఇవ్వండి, డంపింగ్ యార్డ్ కింద వాళ్ళకి లీజుకి ఇవ్వండి అంటే ఆ పేపర్ యాడ్ ఆ జీవోని చూసుకొని మేము అప్లై చేసాం. దాంట్లో చెక్ డ్యామ్ ఒకటి ఉంది 26లో, సర్వే నెంబర్ 26 ఉంటే 26లో 13 ఎకరాలు ఉంటే దాంట్లో బఫర్ జోను చెక్ డ్యామ్ది సంబంధించింది. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం 45 మీటర్స్ గైడ్ లైన్స్ ప్రకారం తీసేసి మిగతాది 3 ఎకరాల 41 సెంట్ వచ్చింది. దాన్ని మేము ఆన్లైన్లో అప్లై చేసాం. 30,000 కట్టి జనవరిలో, ఈ ఇయర్ జనవరిలో 2006 జనవరిలో అప్లై చేసాం. అది ఎవరికి పోయింది, మైన్స్ ఏడీ గారికి పోయింది. ఏడీ గారికి పోయినాక పిలిపించాడు, మీరు అప్లై చేశారు అని అడిగితే అప్లై చేసామండి, మాకు డంపింగ్ యార్డ్ కింద కావాలి అని అంటే ఆయన ఇన్స్ట్రక్షన్ ఎన్ఓసి కాపీ కావాలి పంపిస్తున్నాను ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారి నుంచి ఎన్ఓసి కాపీ ఇచ్చినాక మీకు నేను వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ నేను హెడ్ ఆఫీస్ పంపిస్తాను. అక్కడ గ్రాంట్ ఫిబ్రవరిలో ఎన్ఓసి కాపీ వచ్చింది మాకు. ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నారు, డిపార్ట్మెంట్ ఏడీ గారికి పంపించారు. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఏడీ గారికి పంపించారు. ఏడీ గారు ఈ ప్రపోజల్ మన డీజీపీ మంగళగిరి ఆఫీస్కి పంపించాడు. అంతవరకే మాకు తెలుసు. వాళ్ళు మాకు అక్కడ గ్రాంట్ ఆర్డర్ ఎవరు చేయాలని డీజీఎం గారు చేస్తే ఆ గ్రాంట్ ఆర్డర్ ప్రకారం ఇంత కట్టమని ఇస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ 3% కట్టమంటారు. దానికి అది ఎన్ని లక్షలు అవుతుందో అంత అమౌంట్ మేము కట్టినాక తర్వాత ఏడీ గారు మాకు వర్క్ ఆర్డర్ చేస్తారు మైన్స్ లీజ్కి. మైన్స్ లీజ్ అంటే మినరల్ లేవు సార్, నాన్ మినరల్ ఏరియా. అది ఓన్లీ ఏదన్నా డంపింగ్కి మేము ఇప్పుడు అదర్ యాక్టివిటీస్కి మేము ఇప్పుడు ఆడ సిఎఫ్ఓ కోసం ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా, ప్రికాషన్స్, ఆఫీస్ వర్కులు ఇవన్నీ కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము రేకులు వాళ్ళు 20 మీటర్స్ పెట్టమంటే మేము 30 మీటర్స్ పెట్టమన్నారు మా ఎండి గారు. కోర్టు గైడింగ్స్ ప్రకారం కోర్టు గైడింగ్స్ ఇది. దీంట్లో 20 మీటర్స్ అని ఉంది, 20 ఫీట్ అని ఉంటే మా ఎండి గారు 30 ఫీట్ పెట్టండి, ఇబ్బంది కలిగియద్దు లోకల్ వాళ్ళకి, ఎవరికి ఇబ్బంది కలిగి ఇంకో 10 అడుగులు పెంచి ఖర్చైనా పర్వాలేదు పెట్టండి. వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ చెప్పిన ఇదికి ఏమి ఇది కాకుండా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం తక్కువ కాకుండా పెట్టమని మా ఎండి గారు చెప్పారు. ఆ సిస్టమ్ మేము ఫాలోఅప్ చేస్తుంటే మధ్యలో వీళ్ళు వచ్చి సిపిఎం రామాంజనేయులు, త్రిలోక్ నాయుడు, మళ్ళీ ఊళ్ళో వాళ్ళు ఎవరు రారండి. ఆ పక్కన ఎవరో ఒక ఎదురు ఆ దానిమ్మ తోటోడు ఇంకొక అతను 4-5 వచ్చేది, రప్చర్ చేసేది, అక్కడ ఫేక్ వీడియోలు తీసేది. కుంట అనేది కుంట కాదు, అది చెక్ డ్యామ్ కుంట. 26లో కుంట ఉంది, 5 ఎకరాలు కుంట ఉంది. పొరదంతా బఫర్ జోన్, 8 ఎకరాలు బఫర్ జోన్ సర్ఫేస్ ల్యాండ్. ఆ ల్యాండ్లో 3 ఎకరాల 41 సెంటు మేము అప్లై చేసాం. ఖాళీగా 5 ఎకరాలు ఉంది.
దాని ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము సేఫ్టీ పెట్టుకుంటున్నాం. రేకులు ట్రక్చరు అన్నీ తయారు చేసి మేము పెట్టుకుంటున్నాం. దానికి ఎన్ఓసి కాపీ కూడా ఎంఆర్ఓ నుంచి ఎన్ఓసి కాపీ కూడా వచ్చింది. ఎన్ఓసి కాపీ ఏప్రిల్లో వచ్చింది. ఆ కాపీ ఏడీ గారు వచ్చిన తర్వాత దాని ప్రపోజల్ సర్వేని పంపించి సర్వే చేయించి దాని ప్రపోజల్ మమ్మల్ని ఏం చేశారు, మంగళగిరికి పంపించుంటారు వాళ్ళు. ఆ ప్లాన్, ఆ ప్రొసీడింగ్స్ అవన్నీ వాళ్ళు పంపించారు. వాళ్ళు పంపిస్తే మాకు వస్తుంది. ఆ గ్రాంట్ ఆర్డర్ ప్రకారం మేము డబ్బులు కట్టాలి డిపార్ట్మెంట్కి. అది పోను మా పని మేము చేసుకుంటుంటే ఇల్లంతా పోయేది. డబ్బు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాం. డబ్బు కావాలా మాకు, మా పొలం కొనండి. మా పొలం 13 ఎకరాలు ఉంటే అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, మీది ఏదన్నా ఉంటే మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు, ఇవ్వండి అని చెప్పారు. దాని ప్రకారం భాస్కర్ గౌడ్ గారు సిఐగా ఉన్నాడు ఇక్కడ ఇటికిలిపల్లి. ఆయన పిలిపించి వాళ్ళకి చెప్పాడు. చెప్తే మాది 2 కోట్లు అని అంటే ఎకరా 2 కోట్లు కొనరు. నేచరు కొండ ఎలా ఉందో మాకు లీజుకి ఎలా ఇచ్చారో వాళ్ళకు కూడా పట్టాలు ఇష్యూ ఉంటే ఇచ్చుంటారు. కానీ నేచరు ఎలా ఉందో అలా వాటర్ పోతుంది. దాన్ని ఎవరు మేమేం డిస్టర్బ్ చేయలే. మాకు ఇచ్చిన క్వారీ మేము ఆపరేటింగ్ చేస్తున్నాం. దాంట్లో గుంత కూడా పడద్ది. మైనింగ్ మేము తీసుకుంటున్నాం, పర్మిట్ తీసుకుంటున్నాం, రాయల్టీ కట్టి పర్మిట్ తీసుకుంటున్నాం, తోలుకుంటున్నాం. దాంట్లో గుంతలు కూడా పడితే బెంచులు పడతాయి. ఆ వాటర్ ఏదన్నా వస్తే మంగళగిరి నుంచి వాళ్ళు వచ్చి పొల్యూషన్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అక్కడ పైప్ లైన్లు కూడా వేసినాం, వాటర్ డైవర్ట్ చేస్తాము చెక్ డ్యామ్కి అని చెప్పాం. అదే సిస్టమ్ ప్రకారం మేము పోతున్నాం. వీళ్ళు ఏంటంటే అనవసరంగా వచ్చి ఒకసారేమో ఒక ఆఫీస్కి పోయి పొల్యూషన్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చారు, వాటర్ మేము బ్లాక్ చేస్తాం. మా కంపెనీకి మాకు అలాంటి అలవాట్లు లేవు. మా కంపెనీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా పనులు మేము చేసుకుంటూ పోతాము. ఒకరిని ఇబ్బంది పెట్టే కంపెనీ కాదు మాది. మాకేం ఆడ మినరల్ కూడా వాళ్ళ దాంట్లో ఏం లేదు. నేచర్ ఎలా ఉంటుందో క్వారీ, వర్షం పడ్డప్పుడు నీళ్లు మాత్రం ఎట్టపోతుంటాయి. కానీ మా దాంట్లోకి వచ్చినాయి మేము చెక్ డ్యామ్లోకి డైవర్ట్ చేస్తాం. మేము పబ్లిక్కి ఇబ్బంది కలిగాం, రైతులకి ఇబ్బంది కలిగాం. రైతులకైనా ఏదన్నా ఇబ్బంది కానీ కలిగింది అంటే మీడియా ఇది ప్రకారం మీరు చూసి ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇది ఏదన్నా ఒక కాలువ తీయండి, వాటర్ని డైవర్ట్ చేయండి అని చెప్తే ఆ సిస్టమ్ మేము ఫాలో అవుతాం సార్. రైతులకి ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నాయి. అదే అబద్ధం సార్. వాళ్ళు ఒక్క మాట మేము మాట్లాడము, మా పని ఏదో మేము చేసుకుంటుంటాము. ఎప్పుడు ఎవ్రీథింగ్ వాటర్ ట్యాంకు ప్రతి 15 నిమిషాలకి ఎండగాసేటప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. రెండు ట్యాంకుల ఆడ ఒక క్వారీలో ఒక ట్యాంకర్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యాంకర్ ఉంది సార్. ఇక్కడ 87 నుంచి ఈ సైట్లో మేము నడుపుతున్నాం. పొల్యూషన్ వాళ్ళు వచ్చి కాలేజీ పక్కన ఉన్నా కానీ మేము రోడ్లో క్రషర్ నడుపుతున్నాం. ఎటువంటి ఆక్షేపణ లేదు. ఎప్పుడు చూసినా వాటర్ ఉంటుంది. ఎవరు మమ్మల్ని అనరు. వాడు కావాలని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.